లిరిక్ పడేది సార్. అంటే నన్ను థియేటర్లో అందరూ అలా లెగి పట్టుకునే నేను డైరెక్ట్ అవ్వడానికి వచ్చాను సార్. నిజంగా చెప్తున్నా, ఇది ఎవరికి తెలియదు. వీడికన్నా పెద్దోడు అవ్వాలి, కిరణ్ రాజు గారి కన్నా అంటే నేను డైరెక్టర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను సార్. సార్ మీ గబ్బర్ సింగ్ సినిమా చూసినప్పుడు నేను సెట్కి వచ్చా, హరిశంకర్ గారు సెట్కి వచ్చినప్పుడు మా గురువు గారు సినిమా షూటింగ్ జరుగుతుంది పక్కన. వస్తే హరిశంకర్ గారు మాస్క్ కట్టుకుని ఉన్నారు. కెవ్వు కేక సాంగ్ జరుగుతుంది సార్. ఎవర్రా మీరు అన్నారండి. నేను మా ఫ్రెండ్ అన్నామండి, సుకుమార్ గారు అసిస్టెంట్లు అనుకుంటా, మేము కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అన్నామండి. పక్కన నుంచి చూడండి రా ఇది అన్నారండి. అంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అది గౌరవిస్తారు సార్ ఆయన. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను పిఠాపురాన్ని పుట్టిన, నేను ఉప్పిన మైత్రిలోనే తీశాను. మైత్రి మూవీ మేకర్స్కి అందరికీ, రవి గారికి, నవీన్ గారికి కూడా చాలా పెద్ద పెద్ద థ్యాంక్స్ అండి. శ్రీలీల గారికి, అందరికీ, రాశికన్నా గారికి, అందరికీ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను చరణ్ సార్కి చెప్పాను సార్, ఇలా ఈవెంట్కి వెళ్తాను సార్, ఫాస్ట్గా అవ్వండి వెళ్తాను సార్ అంటే ఫాస్ట్ గారు అని చెప్పారు సార్. అంటే చిరంజీవి సార్ గురించి ఎలా మాట్లాడుతున్నారో మీ గురించి మాట్లాడినప్పుడు ఆ చరణ్ సార్ వైపు చూస్తుంటే అదొక మీరు పక్కనే ఉంటే ఎలా వింటుంటారో అలా చెప్తూ ఉంటారండి. చెప్పారు సార్ చాలాసార్లు. నేను మా నాన్న నుంచి, చిరంజీవి నుంచి ఎంత నేర్చుకున్నానో, చిరంజీవి గారి నుంచి, కళ్యాణ్ గారి నుంచి అంతకు 100 రెట్లు నేర్చుకున్నాను రా, ఇది చెప్పు అని చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వస్తారు చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా